సరే పీపీపీ గురించి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం 4వ సారి. ఆయన 15 సంవత్సరాల్లో 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా శాంక్షన్ చేయించలేకపోయినాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్ల నిర్మాణం మొదలుపెట్టేంత వరకు ఆయనకు పోర్ట్లు కట్టాలనే ఆలోచన రాలే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం తెచ్చేంత వరకు ఆయనకు తల్లికి వందనం అనే పథకం తేవాలనే ఆలోచన రాలే. జగన్మోహన్ రెడ్డి గారు పంట పెట్టుబడికి రైతుకు సాయం చేయాలని అనేంతవరకు ఆయనకు సాయం చేయాలనే ఆలోచన రాలే. ఈరోజు ఆయన ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెడితే ఒక్క రోజన్నా పొగిడినాడన్న? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజన్నా పొగిడినారా? ఈ ఫాస్ట్ జనరేషన్లో బయటి ప్రపంచంలోకి పోయి పిల్లలు బతకాలంటే వాళ్ళకు ఒక ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ని ప్రవేశపెడితే తెలుగుకు జరిగిన అన్యాయం అంటాడు. పిల్లలకు ట్యాబులు ఇస్తే గాన చదువుకునేదానికి సులభంగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేదానికి సులభంగా ఉంటుంది అని చెప్పి ట్యాబులు ఇస్తే ట్యాబ్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారంటారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పిల్లోడిని కూడా చదివించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం పెడితే ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే ఒక్కరినే చదివించడం అన్యాయం అంటాడు. అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తే పట్టాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులకు స్టే తీసుకొని వస్తాడు. ఒక్క పని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మంచి అని పొగిడినేది ఒక్కటి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. పొగడరు. ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు అనే విషయం కూడా మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే మా జగన్ సార్ ముఖ్యమంత్రిగా ఉండే 5 ఏళ్ళు మేము కూడా చెప్పుకోలేదు జనానికి. ఇంత ఒరే మా సార్ 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించినాడు, దాంట్లో 5 నిర్మాణం పూర్తి అయిపోయినాయి, మిగతావన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, మరొక 5,000 కోట్లు గాన ఖర్చు పెడితే అదనంగా 2,500 సీట్లు మన రాష్ట్రానికి వస్తాయనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మేము చెప్పుకోలేకపోయినాం. ఈ కూటమి వాళ్ళ పుణ్యాన్నే ఈరోజు గ్రామాన తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి మేము చెప్తున్నాం. ఒక మెడికల్ కాలేజ్ అనేది కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు 85% కంప్లీట్ అయిపోతే ఆ 85%ని చూపించకుండా మిగిలిపోయిన 15% కాడికి పోయి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ అవసరం లేదనో, సీట్లు వద్దనో, ఎన్ఎంసీకి లెటర్ రాయడము, సామాన్లు తరలించడం, ఇటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు.